హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఒక రెసిపీ తీసుకొని. ఈరోజు అయితే మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను దొండకాయ వేపుడు అండి. ఈ దొండకాయ వేపుడు చాలా ఈజీగా బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టేట్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను దొండకాయ వేపుడిని ఈజీగా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. దొండకాయ వేపుడు చేయడానికి ఆల్రెడీ దొండకాయలని ఇక్కడ నీట్ చేసుకొని చక్రాల కిందకి కట్ చేసుకున్నానండి. మీకు ఒకవేళ కావాలంటే మీరు స్లైసెస్ కిందకి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో దొండకాయ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో దొండకాయ ముక్కల్ని వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా మనం ఒకసారి ఫ్లిప్ చేసి కలుపుకుందాము. దొండకాయ ముక్కల్ని ఇలాగ ఫ్లిప్ చేస్తూ కలుపుతూ ఇక్కడ 2 మినిట్స్ అయిందండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి పసుపు, ఉప్పు ఇంకా ఇంగువ పొడి వేస్తున్నానండి. ఇంగువ పొడి ఏంటంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు పసుపు, ఉప్పు ఇంకా ఇంగువ పొడి వేసి దీన్ని మంచిగా కొద్దిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకున్నాను. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు ఇంగువ వేసిన తర్వాత దొండకాయ ముక్కల్ని ఫ్లిప్ చేస్తూ దొండకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అవ్వడానికి వచ్చాయి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మళ్ళీ ఒకసారి మంచిగా మనం కలుపుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మంచిగా ఫ్లిప్ చేస్తూ నేను కలుపుకున్నాను. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగంటుతుంది. మీకు నేను ఇక్కడ కొద్దిసేపు తర్వాత ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. దొండకాయ ముక్కలు ఇక్కడ మంచిగా మగ్గిపోయిందండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కారం ఇంకా గరం మసాలా వేసుకుందామండి. నేనైతే ఇక్కడ గరం మసాలాలో వచ్చి కిచెన్ కింగ్ గరం మసాలా ఉంటుంది కదండి, అది నేను వాడానండి. మీరు ఏంటంటే మీ ఇంట్లో మీరు యూజ్ చేసే ఏ గరం మసాలా అయినా మీరు దీంట్లో వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు కారం ఇంకా గరం మసాలా వేసిన తర్వాత దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ ఇప్పుడు కారం గరం మసాలా మంచిగా దొండకాయల్లో పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, దొండకాయ ముక్కల్లో ఇక్కడ గరం మసాలా కారం మంచిగా పట్టిందండి. పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ పైన ఇలాగే వదిలేసాను. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు కలిపి ఇక్కడ నేను చూపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేశానండి. ఇదేనండి, చాలా సింపుల్గా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను దొండకాయ వేపుడిని. ఒకవేళ మీకు ఈ దొండకాయ వేపుడు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఫేస్బుక్లో చూసే వాళ్ళైతే ప్లీజ్ నన్ను ఫాలో చేసుకోండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.